హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో టేస్టీ అయిన శక్కరపారాని హెల్దీగా గోధుమ పిండితో ఎలా తయారు చేయాలో చూద్దామండి. నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుంది. పిల్లలు కూడా స్నాక్ ఐటమ్ ఈ విధంగా పెడితే చాలా ఇష్టపడి తింటారు. మరెందుకు లేట్, ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలండి. అదే కప్పుతో ఒక 1 కప్పు షుగర్ కూడా, పంచదార కూడా తీసుకొని ఈ పాలల్లో షుగర్ కూడా చక్కగా మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇలా 1 కప్పు షుగర్ వేసుకొని చక్కగా ఒక స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి. ఈలోపు మరొక స్టవ్ మీద ఒక 1/2 కప్పు గీ వేసుకొని కొంచెం హీట్ అవ్వాలి. ఓకేనా, నెయ్యిని ఈ విధంగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకుని మనకి రెడీగా ఉంచుకోవాలండి. ఈలోపు మనకి మిల్క్లో ఈ పంచదార చక్కగా మెల్ట్ అయిపోయింది. ఓకేనా, ఇలా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి గోధుమ పిండి 1.5 కప్పు యాడ్ చేసుకోవాలండి. దీనికి ఎలాంటి కొలతలు అవసరం లేదు. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/2 స్పూన్ ఇలాచి, రుచికి తగ్గట్టుగా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. అంతా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసిన హీట్ చేసిన నెయ్యి ఉంది కదా, అది వేసుకొని చక్కగా మనం హ్యాండ్తో ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. కొంచెం హీట్గా ఉంటే నెయ్యి స్పూన్తో కూడా ఈ విధంగా కలుపుకోవచ్చు. ఇలా అంతా కలిపేసుకొని తర్వాత మనం చేతితో కలుపుకొని చేతికి ఒక ముద్దలాగా రెడీ అవ్వాలన్నమాట ఈ పిండి. అప్పుడే పర్ఫెక్ట్గా లోపల సాఫ్టీగా బయట క్రిస్పీగా ఈ శక్కరపార చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా కలుపుకొని ఒక ముద్ద అయితే కట్టాలన్నమాట ఈ విధంగా, ఇలాగా. ఓకేనా, ఇలా అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసిన మిల్క్ ఉంది కదా, మిల్క్లో పంచదారని మెల్ట్ చేసాం కదా, ఇది కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ కలిపే విధానంలోనే ఈ పర్ఫెక్ట్నెస్ అనేది ఈ శక్కరపారకి రెడీ అయిపోతుంది. ఒకేసారి కలుపుకున్నట్లయితే చాలా ఉండలుగా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ మిల్క్ ప్లేస్లో మీరు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే ఒక చపాతీ షేపు, ఒక చపాతీ ముద్ద మనమైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటాం సాఫ్టీగా, అలాగైతే మనం ప్రిపేర్ చేయాలి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు వెంటనే శక్కరపారాని రెడీ చేసేసుకోవాలి. కొంచెం కూడా లేట్ చేయకూడదు. ఇలా 4 బాల్స్ని అయితే నేను రెడీగా ఉంచుకున్నానండి. ఇప్పుడు వీటిని చపాతీ కర్రతోటి చక్కగా ఒక మందపాటి చపాతీని మనం రెడీ చేసుకోవాలండి. పల్చగా చేసుకుంటాం కదా చపాతీని, అలా కాకుండా ఇది కొంచెం మీడియంగా మందంగా అయితే మనకి రెడీ అవ్వాలి. ఇలా చపాతీ కర్రతో చక్కగా ఈ విధంగా స్క్రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా అయితే ఉండాలి. చుట్టుపక్కల కొంచెం ఇలా వేస్టేజ్ ఉంటుంది చూడండి, కొంచెం షేప్ రావడం కోసం చుట్టుపక్కల కూడా అంతా కూడా ఇలా చాకుతో మనం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేపు, డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ షేప్లో మనం ఈ శక్కరపారాని రెడీ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన ఈ గోధుమ పిండితో స్నాక్ ఐటమ్ ఇలా తయారు చేయండి ఇంట్లోనే. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఇలా చక్కగా నేనైతే ఇప్పుడు స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేస్తున్నాను అనమాట. చిన్న చిన్నగా బిస్కెట్ టైపు, కరకరలాడుతూ బయటగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మనం నెయ్యి కూడా యాడ్ చేస్తాం కాబట్టి అసలు నోట్లో వేస్తే వెంటనే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటాయి ఈ శక్కరపార. ఈ గోధుమ పిండి ప్లేస్లో మనం మైదా పిండి కూడా యూస్ చేయొచ్చండి. కానీ గోధుమ పిండితో యూస్ చేస్తే చాలా హెల్దీ కనుక ఇలా కూడా రెడీ చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టేయచ్చు. చక్కగా ఈ విధంగా చాకుతో లేపుతుంటే చూడండి, ఒక చిన్న సైజు బిస్కెట్ టైప్లో మనకి రెడీ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే రెడీగా ఉంచుకుందామండి. ఇలా మందంగా ఉంటే సరిపోతుంది, ఇంకా పల్చగా కాకుండా ఇలా ఉంటే చాలా పర్ఫెక్ట్గా అయితే శక్కరపార రెడీ అవుతుంది. మిగతావి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇలాగే మనం స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకుని రెడీగా ఉంచేసేసుకుందాం. చూడండి, ఇలా చిన్న చిన్న సైజు, మనకి స్క్వేర్ టైపే కాకుండా డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ చెప్పాను కదా, ఆ విధంగా అయితే మనం కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలండి. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో
డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేసుకొని చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే రెడీ అయిపోతాయి ఈ శక్కరపార చాలా టేస్టీగా. ఇలాగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మనకి ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లుగా కొంచెం కొంచెంగా 2 వాయిలు వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 సెకండ్ గ్యాప్ ఇచ్చి వెంటనే ఈ విధంగా గరిటతో ఇలా మూవ్ చేసేయండి. ఇలా మూవ్ చేసి ఒక 10 సెకండ్స్ తర్వాత బ్యాక్ సైడ్కి అయితే కొంచెం కొంచెంగా ఒక్కొక్కటి టర్న్ చేసేసేయండి. ఇవి వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి. సో మనం చూసుకుంటూ ఇలాగా మిక్స్ చేసుకుంటూ చూడండి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. మరీ అంత బ్లాక్గా వస్తే అంత టేస్టీగా ఉండవు. లైట్ బ్రౌన్ కలర్ ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి శక్కరపార అయితే రెడీ అయిపోయాయి. తీసుకొని ఒక బౌల్లోకి అయితే రెడీగా ఉంచుకుందాము. నెక్స్ట్ మిగతావి కూడా అలాగే వేసుకొని రెడీ చేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక నెల రోజుల పాటు మనకి నిల్వ ఉంటుంది. స్నాక్ ఐటమ్ ఈవినింగ్ అప్పుడు చక్కగా తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా అయితే శక్కరపార అని మనం ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ క్వాంటిటీతో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి ఎక్కువగా ఏం అవసరం లేదండి. చక్కగా మిల్క్, కొంచెం షుగరు, గోధుమ పిండి, కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుందన్నమాట. ఈ 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే చక్కగా శక్కరపారని ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసేయండి. ఈ శక్కరపారని మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకైతే ఎలా కుదిరిందో. సో చూడండి, ఇలా విరుచుతుంటే చాలా క్రిస్పీగా అయితే మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఈ విధంగా అయితే బయట క్రిస్పీగా లోపల సాఫ్టీగా అసలు నోట్లో వేస్తే కరిగిపోయే విధంగా అంత టేస్టీగా ఉన్నాయి. సో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఇలాగే ఎన్నో కర్రీస్ అలాగే హెల్తీ టిప్స్ చాలా ఉన్నాయి. ఫాలో చేసేయండి. ఈ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.